ఆత్మదేవా వందనం. హల్లెలూయా. దేవుడు దావీదుకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. సౌలులో నందురాత్మ వెళ్ళిపోయాడు. అరే ఈ అబ్బాయి ఎంత చక్కగా పాడుతున్నాడు, సరే ఈయనకి చాలా టాలెంట్ ఉంది, ఈయనని సైన్యంలో చేర్పించండి, ఈయనకి సైన్యంలో యుద్ధ విద్యలు నేర్పించండి అని సైన్యాధికారికి అప్పగించాడు. దావీదు యుద్ధం చేయడం కూడా నేర్చుకున్నాడు. హల్లెలూయా. కొన్ని రోజులు అక్కడ పని చేసి ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడండి. ఎవడా రాక్షసుడు? గొలియాత్. హల్లెలూయా. చాలా ఎత్తు, బలము, శక్తి ఉన్నటువంటి ఆ నెఫిలీయుడు రాక్షసుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీలో ఎవరైనా ఒక్కరు నాతో యుద్ధం చేయండి, ఫైట్ చేయండి, నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులం అవుతాం. ఒకవేళ మీరు మేము కనుక ఓడిపోతే మేమందరం మీకు దాసులు అవుతాం, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు కావాలని చెప్పాడు. హల్లెలూయా. రాజుగారు భయపడేది దాక్కున్నాడు. హల్లెలూయా. ఏ రాజు? సౌలు రాజు. సైన్యం భయపడి దాక్కున్నారు. ప్రజలకి ఎవరికి ధైర్యం, రాజే భయపడడానికి ఎవరు వస్తారండి? అప్పుడు ఈ యొక్క దావీదు అన్నలకి టిఫిన్ ఇవ్వడానికి వచ్చాడు, భోజనం ఇవ్వడానికి వచ్చాడండి. దావీదు చూస్తున్నాడు, వింటున్నాడు. ఈ యొక్క గొలియాతు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, యెహోవా నామాన్ని దూషిస్తున్నాడు, దేవుని సైన్యాన్ని దూషిస్తున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తున్నాడు. అప్పుడు దావీదుకి రోషం వచ్చిందంట. ఏమొచ్చిందండి? దేవుని బిడ్డలకి ఒకటి ఉండాలండి. ఏముండాలి? మగవాళ్ళకి ఏముండాలి? రోషం ఉండాలి. అలాగే అంటే ఆడవాళ్ళకు ఉండొద్దని కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోషం, దమ్ము ఉందా అంటారు. ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. మనం దేనికి భయపడకూడదు, దిగులు పడకూడదు. నేను ఒక కుటుంబంలో ఉన్నాను అంటే, నేను ఒక విశ్వాసగా ఉన్నానంటే, ఒక భార్యగా ఉన్నానంటే, ఒక భర్తగా ఉన్నానంటే, దేవుడు నన్ను ఒక కొడుకుగా పుట్టించాడంటే, ఒక కూతురుగా పుట్టించాడంటే, నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. నేను ఎందుకు చదువుకూడదు? నేను చదువుకోవాలి. అందరూ వాళ్ళు మంచిగా చదువుకొని పైకి వస్తున్నారు, నేనెందుకు పైకి రాకూడదు? ఎప్పుడు మాకు లేదండి, మాకు లేదండి, మాకు లేదండి. నువ్వు లేని స్థితిలో ఉండడానికి కాదు దేవుడు నేను సృష్టించింది. హల్లెలూయా. పట్టుదల ఉంటే నువ్వు కూడా సాధిస్తావు. దేవుని కృషి ఉంటే, దేవుని కృప ఉంటే, దేవుని సహాయం ఉంటే నువ్వు కూడా దేవునికి సాక్షిగా నిలబడతావు. దేవుడు నేను ఉన్నత స్థితిలో ఉంచి, దేవుడు నేను తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచుతానన్నాడమ్మా. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉండవు. నాకు రాదు రాదు అని చెప్పొద్దు, నేను చేయలేను అని చెప్పొద్దు. హల్లెలూయా. రోషం ఉండాలి. నేను దేవుని బిడ్డ, నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు, నేను ఎందుకు ఉపవాసం ఉండకూడదు, నేను ఎందుకు పాటలు పాడకూడదు? హల్లెలూయా. నేను తెలుగు మీడియం చదువుకున్నానండి. తెలుగు మీడియం 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మళ్ళీ తెలుగు మీడియమే ఇంటర్ చదివాను. కానీ అప్పటికే నేను దేవునిలో పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఇంటర్ తర్వాత ఇంకా నేను స్టడీ ఆపేశాను. హల్లెలూయా. కానీ నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. నేను ముత్తకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంగ్లీష్లో ఫాదర్స్తో వెళ్తూ, సిస్టర్స్తో వెళ్తూ కొంచెం ఇంగ్లీష్ వస్తూ ఉంది. అక్కడ కూడా పాటలు పాడుతూ ఉన్నాను. అయితే కొంతమంది చెప్పారనమాట, కరెక్షన్ చేశారు, నీకు ఇంగ్లీష్ అంత బాగా రావట్లేదు అని చెప్పారు. హల్లెలూయా. తెలుగు బాగా మాట్లాడుతున్నావు, తెలుగు బాగా వర్షిప్ తీసుకుంటున్నావు, మంచిగా ప్రీచింగ్ చేస్తున్నావు, కానీ ఇంగ్లీష్లో అంత నీకు బాగా రాలేదు, నువ్వు అప్పుడే ట్రై చేయొద్దు, ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడద్దు అని చెప్పారు. నువ్వు నేర్చుకో అమ్మా అని చెప్పొచ్చు కదా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ వరం ఇస్తాడు తెలుసా? భాష వరం ఇస్తాడు. ఆమేన్. నీకు ఏ భాష రాదో దేవుడికి అన్ని భాషలు వచ్చు. ఎందుకంటే భాషలు సృష్టించింది ఎవరు? దేవుడు. ఇంగ్లీష్ భాష పెద్ద గొప్ప? ఇంగ్లీష్ భాష దేవుడికి రాదా? పరిశుద్ధాత్మకు రాదా? హిందీ రాదా? తమిళ్ రాదా? మలయాళం రాదా? ఏ భాష అయినా దేవుడికి వచ్చు. హల్లెలూయా. నీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయనకు అన్ని భాషలు వచ్చు, అంటే నీకు కూడా అన్ని భాషలు వచ్చు. ఏ సమయంలో ఏ భాష కావాలో ఆ భాష దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నేను అప్పటి వరకు ఇంగ్లీష్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో నాలో ఒక రోషం వచ్చింది. హల్లెలూయా. నేను ఎందుకు ఇంగ్లీష్లో
మాట్లాడకూడదు. నేనెందుకు ఇంగ్లీష్లో పాటలు పాడకూడదు, నేనెందుకు ఇంగ్లీష్లో వర్షిప్ చేయకూడదు, ప్రభా నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పించు. ఆమె సీడీ ప్లేయర్, నాకు ఎప్పుడు సీడీ ప్లేయర్ ఉంటుంది, పాటలు వింటూ ఉంటాను. ఒక దైవజనుడు బ్రదర్ జాన్సన్ అని ఒక గొప్ప అభిషేకితుడు అనమాట. ఆయన సీడీ ఇచ్చారనమాట. ఆ సీడీలో అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, పాటలు, ఆరాధన, వాక్యము. సో ఆ వాక్యం పెట్టుకొని వింటూ ఉండేదాన్ని. ఆ సీడీ నడుస్తూనే ఉండేది, నేను వింటూనే ఉండేదని. నైట్ కూడా వింటుంది. తెలుగు బైబిల్ పక్కన పెట్టేసా, ఇంగ్లీష్ బైబిల్ పట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నాకు దేనికి వచ్చింది రోషం, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను, వింటున్నాను, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏ పదాలు నేర్చుకోవాలి. ఓకే, నేను అంతా ఇంగ్లీష్ చదవలేదు, ఇంగ్లీష్ మీడియం కాదు, కానీ నాలో ఉన్న దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఒక బైబిల్లో ఒక వాక్యం ఉందండి, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు నేను అలా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, పాటలు పాడుతున్నాను. ప్రియులారా, ఒక రోజు సౌండ్ సిస్టమ్, ఇట్లాగే సౌండ్ సిస్టమ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఒక పాట, ఇంగ్లీష్లో పాట నేను పాడుతూ ఉన్నా. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే, ఏ బ్రదర్స్ అయితే, ఏ సిస్టర్లు అయితే నాకు ఇంగ్లీష్ రాదు అన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు దూరం నుంచి ఎక్కడి నుంచో విన్నారు. ఏంటి సీడీ పెట్టారా, క్యాసెట్ పెట్టారా, ఎవరు పాడుతుంటే సౌజన్యక పాడుతుంది అంటే షాక్ అయిపోయారు. సౌజన్యక ఇంగ్లీష్లో పాట పాడుతుంది అని పరిగెత్తుకుంటూ వచ్చి దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్, చాలా బాగా పాడారని చెప్పారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత గోవాలో ఈ ఇంగ్లీష్ సీడీ నేను ఏ బ్రదర్ అయితే విన్నానో ఆ బ్రదరే 10 రోజులు వడకం పెట్టారనమాట అక్కడ. అది గ్రోత్ రిట్రీట్ అంటే ఆల్రెడీ దేవుని సేవలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు ఇంకా ఎదగడానికి, దేవుని విషయంలో బలపరచబడడానికి ఆ రిట్రీట్ అనమాట. 10 రోజులు అక్కడికి వెళ్ళాము. ఆ 10 రోజులు వడకల్లో వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. సో అక్కడ ఉన్న సిస్టర్స్, సౌజన్య మీరు బాగా పాడతారు కదా, పాడండి అని నాకు మైక్ ఇచ్చారు. సో నేను ఇంగ్లీష్ పాటలు వర్షిప్ చేయడం మొదలుపెట్టాను. ఆ 10 రోజులు కూడా అక్కడ ఇంగ్లీష్లో ఆరాధన చేశానండి. హల్లెలూయా. అది ఇంటర్నేషనల్, ఎన్నో వేరే వేరే దేశాలలో ఆ వాక్య పరిచర్య, ఆరాధన వెళ్తా ఉంది. అక్కడ నాకు బ్రదర్ గారు సాక్ష్యం చెప్పడానికి కూడా నాకు సమయం ఇచ్చారు. నా సాక్ష్యం 7 దేశాలలో ఇంగ్లీష్లో, కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి దేవుడు సాయం చేశారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నాకు ఇంగ్లీషే రాదు, అంటే ఇంగ్లీష్ ఇష్టము, కొన్ని వచ్చు, కానీ కంప్లీట్గా మాట్లాడాలంటే కష్టం కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నన్ను వాడుకొని అప్పటి నుంచి కూడా మరి ఇంగ్లీష్లో కూడా వాక్యం బోధించడానికి. చూడండి ఎందుకు ఇది చెప్తున్నానంటే రోషం. హల్లెలూయా. దేవుని వాక్యం నేను కూడా చెప్పాలి, నేను కూడా పాడాలి, నా ద్వారా కూడా కార్యాలు జరగాలి. నేను ఇలాగే అనుకునేదాన్ని, క్రీస్తురాజ్ పాలనే దేవుడు వాడుకుంటున్నాడు, దేవా అదే విధంగా నన్ను కూడా వాడుకో. హల్లెలూయా. వారు అక్కడ గంటలు ఫాదర్ గారు 4 గంటలు 5 గంటలు నించొని వాక్యం బోధిస్తారు. ప్రభా అభిషేకం నాకు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో గ్రామాన్ని స్వార్థ బోధిస్తూ ఉన్నారు. నేను స్తుతి ఆరాధన నడిపిస్తున్నాను ఫాదర్స్ ముందు. ప్రభా నేనెప్పుడు వెళ్ళి గ్రామాల్లో వాక్యం బోధిస్తాను, నేనెప్పుడు టీవీలో వాక్యం బోధిస్తాను. చిన్న దాంతో నేను తృప్తి పొందేదాన్ని కాదు. దేవుని విషయంలో ప్రభా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందు అడుగు వేయాలి. హల్లెలూయా. రోషం, పట్టుదల, దేవా నన్ను కూడా వాడుకో, నా చేతుల్లో కూడా ఈ కార్యం జరిగించు. ఆమేన్. దేవుడు రోషం గల వాళ్ళని, దేవుని కొరకు, దేవుని నామం కొరకు నిలబడే వాళ్ళని తప్పకుండా ఆయన లేవనెత్తుతాడండి. ఆమేన్. దావీదుకి రోషం వచ్చింది, మనకు కూడా వస్తుంది రోషం. ఎందుకు వస్తుంది? వాడు నన్ను ఇట్లా అంటాడా, నా భార్య ఇట్లా అంటదా, నా భర్త నేను పుట్టింటికి వెళ్ళిపోతా, హల్లెలూయా, విడాకులు చేస్తా, నాకు వద్దు. భార్య భర్తలు లేనిపోని రోషానికి వెళ్తారు. అట్లాంటి రోషాలు పనికి రావండి. నేను నా తోటి వాళ్ళతో మాట్లాడాను, రోషానికి పోతాను. నా అత్తతో మాట్లాడాను, మా అమ్మతో మాట్లాడాను. నాకు అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదు. మాకు చుట్టరకాలు లేవండి, మాకు మాట్లాడలేవండి. హల్లెలూయా. ఇలాంటి రోషాలు మనకి వద్దు. నీకు రోషం రావాలంటే దేవుని కోసం రోషపడు. ఆమేన్. దావీదు దేవుని బట్టి రోషం తెచ్చుకున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడు ఎంతటి వాడు, నా దేవుని దూషిస్తున్నాడు,
శిక్షిస్తాడా? ఇప్పుడే మన తలకాయ తీసి కాకులకి గద్దలకి వేస్తాను. హల్లెలూయా. అది పాత నిబంధనలు. ఇప్పుడు కొత్త నిబంధనలు అట్లా లేదు. ఒకవేళ అదే నడిచినట్టయితే క్రైస్తవుల మీదకి ఎవరు కూడా రారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మనకి ఇప్పుడు ఏం పెట్టాడు? యుద్ధము మనది కాదు, ఆయనే చేస్తాడు. మనం క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. క్షమిస్తేనే వాడు, క్షమాపణతోనే వాడు చచ్చిపోవాలి. హల్లెలూయా. నేను నిన్ను ఏమి అనను, నీకు శిక్షించను, నేను క్షమిస్తున్నాను, పో, బతికి పో. హల్లెలూయా. అరే నాకు శిక్షించలేదు, నన్ను క్షమించారని దాంతో వాళ్ళు కుళ్ళిపోయి కుషించిపోయి మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. యేసయ్య పాట క్షమించే పాట. కానీ అంతకుముందు పాత నిబంధనలు ఎలా ఉందా? లేదు. ఎవడైనా లేచాడా తీసేయి, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు దావీదు. ఈ రోజు నేను కాకులకి గద్దలకి వేస్తాను, ఉండు నీ పని చెప్తా అన్నాడు. వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు ఏటిలో. హల్లెలూయా. ఆయన దగ్గర కత్తి లేదు, ఈట లేదు, డాలు లేదు, ఏం లేదు. యుద్ధశాలి కాదు, నేర్పరి కాదు, యుద్ధం నేర్చుకోలేదు, చిన్నవాడు, బాలుడు, యవనస్తుడు. కానీ ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది, యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయనకి దేవుడి పట్ల రోషం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయం 47వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 17:47 నుంచి చదవండి. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, ఇదిగో యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. చదవా. థాంక్యూ జీసస్. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటతో వస్తున్నావు, బాకుతో, డాలుతో వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా యావే పేరిట ఈ రోజే నిన్ను నా చేతికి చిక్కించాడు, కూల్చి నీ తల నరికి చాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళాడు, రాళ్ళు తీసుకున్నాడు, ఒక రాయితోటి తిప్పి ఏంటి కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అంటున్నాడు ఫిలిష్తీయుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పెద్ద ఆకారంతో ఉండొచ్చు, నీకు ఆయుధాలు ఉండొచ్చు, నీకు ఏదైనా బలగం ఉండొచ్చు, నువ్వు పెద్ద గొప్ప రాజు కావచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కానీ నీకంటే గొప్పవాడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అని యెహోవా నీతో ఉన్నాడు. నీకు చదువు లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ నువ్వు ఆధారపడే దేవుడు గొప్పవాడమ్మా. ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకే ఒక రాయి తీసుకున్నాడు, తిప్పి కొట్టాడు. హల్లెలూయా. అంతే, అది డైరెక్ట్గా వీళ్ళైన నొసెట్లోకి వెళ్ళిపోయింది. వెనక్కి పడిపోయాడు, ముందుకు పడిపోతాడు, వెనక్కి కదా ముందుకు పడిపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి తీసి అతని తలను నరికేస్తాడు. అతన్ని కత్తితోనే అతన్ని నరికేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 47 వచనం చదువు. ఈ యుద్ధం యావేదే. చాలు. హల్లెలూయా. యుద్ధాన్ని దావీదు యావేకి చేశాడు, యెహోవా దేవునికి అప్పగి. నేను కాదు పోరాడేది, నా దేవుడే పోరాడతాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నీ సమస్యలు దేవునికి ఇచ్చే, నీ యొక్క అప్పులు దేవునికి ఇచ్చే, నీ వ్యాధులు దేవునికి ఇచ్చే, నీ శత్రువులను దేవునికి ఇచ్చే, నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళని దేవునికి ఇచ్చే. ప్రభా, ఈ పోరాటము నాది కాదు, నీదే. హల్లెలూయా. ఈ యుద్ధము యావేదే, నా యుద్ధము యేసుదే. నేను భయపడను, నేను నిశ్చింతగా ఉందును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యుద్ధము యెహోవాదే. అంతే. ఒక్క రాయితో సాతాను శత్రువుని కూల్చివేశాడు. నా ప్రియమైన సహోదర సహోదరా, ఆ దావీదుని దేవుడు ఘనపరిచాడు. ఆ చిన్న దావీదు ఒక మహారాజుగా మారాడు. ప్రజలు త్రోసివేశారు, అన్నలు త్రోసివేశారు, తండ్రి త్రోసివేశాడు. తర్వాత సౌలు రాజు కూడా
ఈ యొక్క దావీదుని చంపాలని ప్రయత్నిస్తాడు.